ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కోటీశ్వర్ల హవా కొనసాగుతోంది. 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ సంఖ్యలో కరోడ్పతులు బరిలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న 810 మంది అభ్యర్థుల్లో 33% మంది కోటీశ్వరులేనని తేల్చింది ఏడీఆర్ ఎలక్షన్ వాచ్ సంస్థ. అభ్యర్థులు ఎన్నికల కమిషన్ కు సమర్పించిన వివరాల ప్రకారం 235.5 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఢిల్లీలోని రాజోజీ గార్డెన్ నుంచి పోటీ చేస్తున్న మంజీందర్ సిర్సా. ఆయన తర్వాత కాంగ్రెస్ కి చెందిన సుశీల్ గుప్తా 164 కోట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఐడీఆర్ సంస్థ నివేదిక ప్రకారం 5 ఏళ్ల కిందట 1.7 కోట్ల రూపాయలు ఉన్న అభ్యర్థి సగటు ఆస్తి 3.43 కోట్లకు పెరిగిందని తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తి 14 కోట్ల రూపాయలు కాగా బీజేపీ అభ్యర్థుల సగటు ఆస్తి 8 కోట్లు. ఇక సామాన్యుల పార్టీగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ అభ్యర్థుల సగటు ఆస్తి 2.5 కోట్లుగా తేల్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను కూడా ఏడీఆర్ నివేదికలో తెలిపింది. 5 ఏళ్లలో అభ్యర్థులపై క్రిమినల్ రికార్డుల సంఖ్య 14 నుంచి 16% పెరిగిందని తేల్చింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న 129 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నట్లు పేర్కొంది. వీరిలో 93 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయట. అయితే పార్టీల వారీగా నేరారోపణలు ఉన్న అభ్యర్థులు కాంగ్రెస్ లో 15 మంది, బీజేపీలో 31 మంది, బీఎస్పీలో 14 మంది, ఆప్లో 5గురిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రజలను నమ్మిస్తూ ఎన్నికల్లో నిలుస్తున్న వారు, కోట్లు కూడబెట్టిన వారు, కేసుల్లో ఇరుక్కున్న వారని తెలిసినా ప్రజలు వారికే పట్టం కడుతున్నారు.